కేసీఆర్ అన్నప్పుడు మాకు చాలా బాగుంటుండే. ఆడు రేవంత్ రెడ్డి ఆడు వచ్చాడు, వేస్ట్ ఫెయిల్ వాడు. ఆడలకు పథకం ఇస్తున్నాడు, ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన కాడికి మా కరెంటు బిల్లు మాఫ్ చేస్తున్నాడు, కొన్ని మాఫ్ చేశాడు, కొన్ని మాఫ్ చేయలేదు. జీరో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ మేము కడుతూనే ఉండవు అమౌంట్. జీరో బ్యాలెన్స్ అన్నాడు, మొత్తం ఒకసారి కట్టించుకొని పోయాడు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళను మొత్తం తీసుకొచ్చి పెట్టాడు. ఏం పెట్టాడు అన్న? మాకేం సాయం చేయలేవాడు. మళ్ళీ నెలకి ఎంత ఇస్తున్నాడు? 12,000 ఇస్తున్నాడు. ఈ ఎకరకు 12,000 ఇస్తున్నాడు. చిన్నంతా 6,000 రూపాయలు వేసాడు. ఏం చేశాడు? మాకు ఏం చేయలేదు. ఇంకో ఇవైతే ఆ బురద అట్టే ఉంచండి. మీరు ఒకసారి ఆ బురద చూపెట్టండి. వాళ్ళు ఎట్లా మేము ఇక్కడ రావాలంటే మా పిల్లలు ఈ లోతు నీళ్ళు మళ్తాయి. స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకుంటే మాకే భయం అవుతుంది. ఈ బ్రిడ్జి చేశాడు, ఆ బ్రిడ్జి ఆఫ్ చేయండి సగములా. ఈ ఇల్లు మొత్తం మునిగిపోతాయి, వర్షాకాలం వస్తాయి. ఏం చేశాడు? వాళ్ళది అట్లా నడుస్తుంది. ఏం పని చేస్తూ ఉంటారు? మేము మేస్త్రి వర్క్ చేస్తామన్నా. మేస్త్రి పనులుగా ఈ వచ్చినాక మొత్తం బంద్ అయిపోయినాయి. మాకు పండే లేవు. మొత్తం ఎవరంటే బీఆర్లు వస్తుంది చేస్తున్నారు. మా బతుకులు మీరు నడుస్తున్నాయి. ఇంకో పండ్లు లేకుండా ఎద్దు లేకుండా గమ్మున కూర్చుంటున్నాం ఇంట్లో. ఆడలు తెచ్చిపెట్టి తినుకుంటా. ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఆటో వాళ్ళ డబ్బులు చెప్పులు తీసుకొని కొడతారు. ఆటో డబ్బులు ఇచ్చినంటే ఆటో వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వలే. మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు, 4,000 పెన్షన్ ఇచ్చాడు. ఏ ఇచ్చాడు ఆటోలకు డబ్బులు? ఆడు గ్యాసు 500 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు 950 రూపాయలు గ్యాస్కు. అదే గ్యాస్ డబ్బులు తీసుకుంటాడు. ఒక అకౌంట్లో అవడం అడుగు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడు కానీ ఎవడు ఇవ్వలేదు. అది తప్పు మాట. అది జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, మరి ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావట్లే? అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఇంకో అక్కడ మా వాళ్ళు నడవడానికి దారి లేదు. అడుగుతున్నాము. ఎవడేం చేయలేడు. అంత ఇంతే. ఎవడేం చేయడన్నా మాకు మా బతుకులు ఇవి ఉంటాయి, ఈ కాళ్ళు ఎట్లే ఉంటాయి. అది ఎలక్షన్ ముందు వచ్చి జేసీబీ పెడతాడు, ఈయనే పెడతాడు. జేసీబీ వాడు వచ్చి ఈడ తోడతాడు, ఆ ఫోటో కొట్టుకు పోతాడు. అంతే వాడు. అంతెందుకు ఈడ ఈ వాటర్ ఉందా? ఈడ ఎంతమంది 6 గుడిసెలు 7 గుడిసెలు మీ గుడిసెలు ఉన్నాయి. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మస్తు డబుల్ బెడ్రూమ్లు కొల్లూళ్ళు ఉన్నాయి, తెల్లాపూర్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ లింగంపల్లి ఉన్నాయి. వాళ్ళకి ఏనికి చేతానికి తెలియదు. ఆడ నుండి మొత్తం నీళ్ళు మొత్తం ఫుల్ నీళ్ళు మొత్తాయి. తెలుసా? ఈ నీళ్ళు మొత్తాయి. మా పిల్లలు తీసుకుపోనికే మాకు కష్టాలు పడుతున్నాం మేము. వర్షాకాలం వస్తే ఏం చేశాడు చెప్పాట? కేసీఆర్ పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. కేసీఆర్ పరిపాలన పర్ఫెక్ట్ చేశాడు. అతను నాయకుడు, అందరికి నాయకుడే చేశాడు. కేసీఆర్ అనుకున్న మాట ప్రకారం చేశాడు. ఏదంటే ఓడిపోయాడో అది దేవునికి తెలవాలి. అంతే తప్ప కానీ ఈయన వచ్చేసి ఆటోలకు 2,000 పథకం ఇస్తాడు, ఒక బస్సు టికెట్ చేశాడు. ఇలా మవిన పెంచాడు. మొగల విన ఏం పెంచాడు? మవిన పెంచాడు వాడు. చెప్పండి, నువ్వు చెప్పన్నా. ఏం పని చేస్తా ఉంటా? నేను కూలి పని చేస్తాను. అయితే ఇప్పుడు బస్సు ఫ్రీ అంటారు మీరు, కరెక్టే. మరి దరగగా అప్పుడు ఎంత ఉండే? ఇడికిలే దరగ సెక్యూరిటీ కాడికి వెళ్ళి ఆడికి ఎంత ఉండే? 10 రూపాయలు ఉండే. 15 రూపాయలు చేసి పెట్టాడు. నువ్వు ఆడేందుకు ఫ్రీ పెడుతున్నావు? మొగలు ఏం చేసారు మరి నీకు? మళ్ళా నువ్వు చెప్పవే. ఇప్పుడు ముఖ్యంగా కూడా ఇక్కడ మరి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎవరు గెలిస్తే ఎవరికి వేసేది అబ్బా? తెలంగాణకి వేస్తాం మేము ఓటు. ఎవడది మాకు పనులు మంచి చేస్తుండో వాడికి ఓటేస్తాం. మాకు నీవు అవసరం వచ్చినప్పుడు వాడుకొని, అవసరం ఉన్నప్పుడు అన్నది కాదు. వీడు చిన్న బచ్చగాడు రేవంత్ రెడ్డి. ఆయన ఎందుకంటే మనం వేరు, మన నాన్నగారు వేరు. అర్థమైందా? వాళ్ళకున్నంత మనకు లేకుంటుంది. వాళ్ళకి అన్నీ తెలుసుంటుంది. ఈయన ఏం చేశాడు? మా అంటే ఒక్కటని చేశాడా? ఇంకా మురికాయలు ఇట్లా పోతుంది, చెత్తదుడు ఎట్లా పోతుంది. మీరు వర్షం వచ్చా చూడండి, ఇది మొత్తం జమ అయిపోయి పిల్లలు తీసుకొని నడుచుకుంటే ఇట్లా ఎత్తుకొని పోతాం మేము స్కూల్కి వెళ్ళాలంటే. మా స్కూల్ అక్కడ ఉంటుంది, ఎత్తుకొని ఇట్లా అట్లా వెళ్ళిపోతాం మేము. ఏం చేశాడు చెప్పండి? ఏమన్నా చేసిన పురుపు ఏమన్నా? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా గల్లీలో కానీ ఏ గల్లీలో కానీ మాకు చూపెట్టాను. అన్ని నీళ్ళన్నీ ఇక్కడే వచ్చేస్తాయి. మా బస్సు మొత్తం నాశనం అయిపోతుంది. ఏం చేశాడు అన్న చెప్పండి? వస్తాడు, పొడ కొట్టుకుంటూ పోతాడు, కార్పెట్ ఉండా చూస్తాడు, పోతాడు, అందులో దిగుతాడు, ఇట్లా అంటాడు, పోతాడు, పొట్ట కొట్టుకుంటూ పోతాడు. చేస్తున్నాం ఆడ మురికి కాల వర్షం తగ్గిడుకంగా కరెక్ట్గా 25 రోజులు అవుతుంది. అది ఆ మురికి చూడండి ఎట్లా ఉందో. అలాగుంటే ఎట్లా బతారు? మాకు రావా దోమలు అన్నీ జ్వరాలు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు ఏమనంటే
ప్రైవేట్కి పోతే గవర్నమెంట్ దొబ్బుతారు, గవర్నమెంట్ నుండి ప్రైవేట్కి దొబ్బుతారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏమంటా ఉన్నారు? ఏమంటారు గవర్నమెంట్లో వాడు ఒకటి చూసో చెకప్ చేస్తారు, మళ్ళీ బయటికి రాస్తారు చెకప్లన్నీ. వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళదేముంటుంది చెప్పండి, వాళ్ళదేముండదు. ఈయన పరిపాలన వేస్ట్ పరిపాలన. కాంగ్రెస్ బద్మాసి. కాంగ్రెస్ ఎందుకు బద్మాసి అంటే నమ్మించి గొంతు కోశాడు అంతే.